శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మరొక్క మారు మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇంకొక విషయం మనం ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం. ఇందులో ఒక గొప్ప విద్య చాలామంది సమయాభావం వల్ల చెప్పలేకపోయాం. ఈవేళ అడిగారు, రుద్రం గురించి పూర్తి వివరాలు చెప్పండి, రుద్రమంత్రం గురించి. అంటే రుద్రమంత్రం ఇది 16 విద్యల్లో ఒక విద్యను చెప్పబడింది. 16 విద్యల్లో ఒక విద్య, ఒక సిద్ధ మంత్రం. ఈ రుద్రమంత్రం అనేది ఎలాంటి విద్య అంటే చాలా గొప్ప విద్య. చాలామంది ఆరాధన చేశారు, పూర్వీకులు ఆరాధన చేశారు. రుద్రం చేయడం వల్ల భద్రం అంటే జీవితంలో అన్నీ భద్రంగా జరుగుతాయి. అన్నీ ఆ స్వామి దయ వల్ల అన్ని వివరాలు, అన్ని ప్రయోజనాలు పొందొచ్చు. ఒక్క రుద్రమంత్రంతోనే అన్నీ సాధించవచ్చు. ఒక వశ్యం కానీ, ఆకర్షణం కానీ, ఉచ్చాటనం కానీ, స్తంభనం కానీ, మారణం కానీ, ఇలాగ షట్కర్మలు కూడా దీనికి జోడించవచ్చు. ఎలా జోడించాలనే విషయం మళ్ళీ నేను ఒక వీడియోలో చెప్తాను. అందాక రుద్రమంత్రం రోజు పారాయణ చేయండి. లేదా 200, 300, 400, 500 కూడా చేయొచ్చు. ఎంతోసేపు పట్టదు మీకు. 5-6 నిమిషాలు, 10 నిమిషాల కంటే 10 నిమిషాల లోపే 500 చేసేయచ్చు. అలా చేసుకుంటూ ఈ విద్య సిద్ధి పొందడానికి కనీసం ఒక 6 మాసాల సమయం తీసుకుంటుంది. 6 మాసాల సమయంలో ఈ మంత్రం మీరు రోజు చేయడం వల్ల ఆ తర్వాత మీరు దీన్ని బట్టి హోమాలు కూడా చేసుకోవచ్చు. రుద్రహోమం చేయొచ్చు. చేస్తే ఏం జరుగుతుందండి? సకల సిద్ధులు కలుగుతాయి, సర్వసిద్ధులు కలుగుతాయి. ధనము, ధాన్యం, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఒక్క విద్య వల్లే సాధించవచ్చు. మిగతా విద్యలు చెప్పబడి ఉన్నాయి, అవి దీంతో సమానం కావు. ఈ రుద్ర విద్య అనేది ఒక అద్భుతమైన విద్య. ఈ రుద్రం ఎవరైనా చేయొచ్చు. ఫలానా వాళ్ళు చేయాలండి, ఫలానా వాళ్ళు చేయకూడదండి అని ఏం లేదు. దీనికి మాత్రం నియమం పాటించాలి. ఉచ్చిష్ట గణపతి విద్యలాగా, ఉచ్చిష్ట మాతంగి విద్యలాగా ఉచ్చిష్టంతో చేస్తే కుదరదు. స్నానం చేయాలి, దానికి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మీరు పూజా మందిరంలోనో లేదా మీకు తోచిన ఒక ప్రశాంతమైన మందిరంలోనో, దేవాలయంలోనో, మరో చోట కూర్చోండి. ప్రశాంతంగా ఉండి ఈ మంత్రాన్ని రోజు 500 పర్యాయాలో లేదా 1000 పర్యాయాలో చేయండి. ఇది సిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధి కలిగిన తర్వాత మీరు దీనికి దేన్నన్నా జోడించవచ్చు. ఏం లాభం కలుగుతుందండి? దీన్ని ఎంతకాలం చేయాలండి, ఏమి చేయాలండి, ఎలా చేయాలండి? చాలామంది కామెంట్స్ అడిగారు నన్ను. మీరు ఎలా చేసినా పర్వాలేదు, దీనికి మాత్రం నియమనిష్టలు పాటించాలి. దీనికి నియమనిష్టలు పాటించకుండా చేస్తే మాత్రం ఈ విద్య ఫలితం రాదు. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ. 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 ఇది మంత్రం
ఇది పారాయణ చేయండి. ఇంకా మీరు చేయలేని వాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని వింటూ ఉండండి. ఈ వింటూ ఉండడం వల్ల కూడా కొన్ని మీకు చికాకులు పోయి పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి, అన్ని విధంగా ఆటంకాలు పోతాయి. ఈ మంత్రం రాజమంత్రం లాంటిది. ఇది మహారాజ విద్య. ఈ మహారాజ విద్యను ఎవరైతే ఆరాధన చేస్తారో వాడి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు. ఈ మంత్రం రోజు మీరు 500 పర్యాలు 1000 పర్యాలు ఎన్ని పర్యాలు చేసుకుంటారో చేసుకోండి. శుభ్రమైన వస్త్రం ధరించండి, ఒక చోట కూర్చుని చక్కగా 5 మాలలో 10 మాలలో జపం చేయండి. ఈ మంత్రం మీకు కింద స్క్రోల్ పెడతారు, డిస్ప్లేలో పెడతారు. ఈ మంత్రం రాసుకోండి, రోజు వినండి, చేయండి. ఇది అద్భుతమైన విద్య. ఇది ఎవరైనా సాధించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ షట్కర్మలు కూడా మీరు జోడించి ఎలా చేయాలనే విషయం మీకు తర్వాత వివరంగా ఒక వీడియో పెడతాను నేను. ఆ వీడియోలో మీరు చూసి మీకు ఎలా వీలైతే అలాగా ఇలా చేయాలని ఏం రూల్ లేదు. మీకు అందులో ఏది కావాలనుకుంటే అది, వశ్యం కావాలా, ఆకర్షణం కావాలా, ధనం కావాలా, శత్రునాశనం కావాలా, ఇలాగా అందులో ఒక్కోటి జోడించి చెప్తాను ఒక వీడియో. ఆ జోడించి చెప్పినప్పుడు అది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది, ఎలా చదవాలనేది. ప్రస్తుతానికి మాత్రం ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ మంత్రమే ముందు చేయాలి. ఇది సిద్ధి పొందాలి. ఇది సిద్ధి పొందిన తర్వాత అక్కడ నుంచి మీరు దానికి మిగతా వివరాలన్నీ జోడించుకోవచ్చు. జోడించి చేసినట్లయితే అది అద్భుతంగా సాగుతుంది. ఈ మంత్రాన్ని మీరు అన్ని విధాలా చేస్తూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ అన్ని విధాల సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి. అన్ని విధాలా మీకు సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.